ఈ పరిస్థితిలో కీరా దోస రసం తాగడం చాలా మేలు. ఒకవైపు కరోనా వైరస్ కల్లోలం, ఇంకోవైపు మండే ఎండలు. ఈ పరిస్థితుల్లో వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం. ముఖ్యంగా వేసవిలో శరీరం నుంచి నీరు ఎక్కువగా పోతుంది కనుక నీటి నిల్వలు ఉన్న పండ్లు తీసుకోవడం చాలా అవసరం. ఇలాంటి వాటిలో కీరా దోస ఒకటి. ఇది డీహైడ్రేట్ ఏజెంట్గా పనిచేస్తుంది. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండటంతో రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారం. చెమట ద్వారా కోల్పోయిన నీటిని, లవణాలను శరీరానికి తిరిగి అందించడంలో కీరా దోస చక్కని పాత్ర పోషిస్తుంది. రోజు ఒక కప్పు కీరా రసం తాగితే మేని నిగారింపు సంతరించుకుంటుంది. దీని నుంచి అత్యధిక ఫోలేట్తో పాటు విటమిన్ ఏ, సిలు పుష్కలంగా లభిస్తాయి. ఇవే కాకుండా కీరా దోసలోని ఆరోగ్య ప్రయోజనాలేంటో ఈ వీడియోలో చూద్దాం. కీరా దోసకాయ జ్యూస్ తాగడం ద్వారా అందులో ఉండే ఖనిజాలలోని ఆల్కలైన్ స్వభావం వల్ల రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. దీంతో ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. అందుకే కీరా దోసకాయ జ్యూస్ గ్యాస్ట్రిక్ అల్సర్లకు చికిత్సగా ఉపయోగపడి ఉపశమనం కలిగిస్తుంది. వాతావరణం పొడిగా వేడిగా ఉన్న రోజుల్లో కీరా దోసకాయ జ్యూస్ ఏమైనా ఆకుకూరలతో కలిపి తీసుకుంటే చలవ చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను సమానంగా ఉండేలా చేస్తుంది. కీళ్లలో ఉండే యూరిక్ యాసిడ్ను తొలగించడం వల్ల వాపు, నొప్పి తగ్గిపోతాయి. ఆర్థరైటిస్, గౌట్ వ్యాధుల నుంచి ఇది మంచి ఉపశమనం కలిగిస్తుంది. కళ్ళ కింద నల్లటి చారలను కీరా దోసకాయ ముక్కలు తొలగించును. కళ్ళు ఉబ్బినట్లు ఉంటే వాటి మీద కీరా దోసకాయ ముక్కలను కాటన్ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితాలు లభిస్తాయి. శిరోజాల ఎదుగుదలకు దోసలోని సల్ఫర్, సిలికాన్ దోహదపడి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. కీరా దోస కడుపులోని మంటను తగ్గిస్తుంది. దోస తొక్కలలో విటమిన్ కే సమృద్ధిగా ఉన్నందున చర్మానికి మేలు చేకూరుతుంది. అంతేకాకుండా కీరా దోసలోని లవణాలు గోళ్లను అందంగా చిట్లకుండా ఉంచుతాయి. తీవ్రమైన ఎండ వలన చర్మము కమిలిపోతుంది. అప్పుడు కీరా దోసకాయ రసం తీసి కమిలిన చోట రాస్తే చల్లగా ఉండి శరీరానికి ఉపశమనం కలుగుతుంది. కీరా దోస రసంలోని ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అందువలన శరీరంలో తగిన మోతాదులో నీటి నిల్వకు దోహదం చేస్తాయి.